నేనెంతో గౌరవించి శ్రీధర్ మోహన్ గారికి, ఈ గ్రేట్ డైరెక్టర్ గారికి, నా సోదరులు ఇప్పుడే కోటి గారికి, వేదిక మీద అందరికీ పేరు పేరున, విచ్చేసిన వారందరికీ పేరు పేరున, ప్రెస్ మీడియా సోదరులకు అందరికీ పేరు పేరున నా నమస్కారాలు. శ్రీధర్ మోహన్ గారు వారి గురించి చెప్పాలంటే టైం ఏమో సరిపోదు. ఎందుకంటే ఒక సినిమా గురించి చెప్పడానికే సరిపోదు. నేను నటించిన అన్ని సినిమాల గురించి చెప్పాను. అంటే ఆ చెప్పే విషయంలో అసలు ఏదో ఆషామాషాగా చెప్పేది కాదు. వారు వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం ఎంత గొప్పదో నాకెందుకో నేను బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకున్నానా అని అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఆఫీస్ కూడా వెళ్ళాను. ఎంత గొప్ప ప్రొడ్యూసర్ గారంటే, ఎడిటర్ గారు సంగతి తర్వాత చెప్తారు, ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి సంగతి చెప్తాము. కథప్పుడే ఇది తీయాలి అనుకున్నారు అంటే అది హిట్టే. ఇందాకన్నారు మన సినిమాలన్నీ హిట్టే. కథని ఎలా మలచాలి, ఇప్పుడు మామూలు సినిమా ఉంది, తమిళ్లో ఒక హిట్ అయిన సినిమే, కానీ వారు తీసుకున్న శ్రద్ధ, వారు దాన్ని తయారు చేసుకున్న తీరు, ఇది ఇంకా పెద్ద హిట్ కొట్టాలని వారు వేసిన ప్లాను అమోఘం అంటే అమోఘం. ఆఫ్టర్ ఆల్ బాగున్నాం అంటే క్యారెక్టర్లుగా కూడా, క్యారెక్టర్ ఫిట్నెస్ గా కూడా ఎలా ఉండాలో వారికి తోచినంత, వారికి తెలిసినంత గురి నేను ఎవరికి తెలియదేమో అనుకుంటున్నా. ఎందుకంటే నేను చాలా మంది ప్రొడ్యూసర్స్ తో యాక్ట్ చేశాను. తెలుగు, తమిళ్, కన్నడ, ఇది అన్ని భాషల్లో కూడా చేశాను. నా అదృష్టం. కానీ వేళ్ల మీద లెక్క పెట్టే ప్రొడ్యూసర్స్ నేను చెప్పగలుగుతాను. అంటే ఈ కోవకు చెందినవారు. వారు క్యారెక్టర్ల హీరో దగ్గర నుంచి, కమెడియన్ దగ్గర నుంచి ఈ క్యారెక్టర్ కు ఇతనే కరెక్ట్ అనుకుంటే అతని వదలండి. డేట్లు కుదరకపోయినా వదలదు. సినిమా స్టార్ట్ కాకపోయినా పర్వాలేదు, కానీ ఆ ఆర్టిస్ట్ కావాల్సిందే అనుకుంటారు, ఆ హీరో కావాల్సిందే అనుకుంటారు. వాళ్ళ సక్సెస్ కారణాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. నా డేట్ కుదరలేదు. మామగారి సినిమా 30 రోజులు కావాలన్నప్పుడు రోజు 6 షూటింగ్లు చేస్తున్నాను, 6 షిఫ్ట్లు పని చేస్తున్నాను. అక్కడికి నేను చాలా సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాను ఆఫీసులు, సార్ ఒక్కసారి నన్ను వదిలేయండి ప్లీజ్ సార్, నాకు అస్సలు కుదరట్లేదు సార్. అయితే 30 నుంచి 25కి వచ్చారు, 25 నుంచి 20కి వచ్చారు, 20 నుంచి 15కి వచ్చారు. కానీ నేను 12 కంటే కుదరదు సార్ అన్నాను. అంటే నాకు రిక్వెస్ట్ చేయడానికి కాబట్టి ఏడుపు వచ్చినంత పని అవుతుంది. లేదు, నువ్వే కావాలి, నువ్వే చేయాలి. అరే సారీ ఎట్లా పట్టుబడతారు అనుకుంటా. 3 సార్లు రివ్యూ వేశారు. నేను 3 సార్లు చుట్టాను కుదరలేదు. నా మీద చాలా కోపం వచ్చింది సార్ ప్రొడ్యూసర్ గారు. నేను కావాలని కాదు, క్షణం తీరికలేక కుదరక, ఒక్కరోజే మెడ్రాసు, ఒక్కరోజే తిరుపతి, ఒక్కరోజే వైజాగ్, ఒక్కరోజే హైదరాబాద్. ఆ పొజిషన్ మళ్ళా ఎక్కడికి వస్తే అక్కడ 5-6 షూటింగ్. 6 షిఫ్ట్ 4 to 6, 6 షిఫ్ట్ 4 to 6 ఉండేది. సరే మొత్తానికి 12, అసలు 30 రోజులు డేట్ కొట్టగారించి, దాసగారించి అందరికి ఇస్తే నేను 12 రోజులు ఇస్తాను. నన్ను పెట్టుకోవచ్చా సినిమాలో? అంత క్రమశిక్షణ కలిగిన ప్రొడ్యూసర్ గారు, కమిట్మెంట్ ఉన్న ప్రొడ్యూసర్ గారు. కానీ వారి ధైర్యం ఏంటో పెట్టుకున్నారు. పెట్టుకోవడమే కాదండి, సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను వైజాగ్లో ఉన్నాను షూటింగ్లో.
నేను ఆ 2, 3 గంటలు ఏదో నాకు కొద్దిగా రెస్ట్ ఇస్తే అమ్మ 3 గంటలు పండుకుందామని వచ్చాను. తలుపు కొడితే తీశాను, ఎదురు మొహం గుండె చల్లుమని నాకు. అమ్మ నన్ను తిట్టడానికి వచ్చారు, డేట్ అక్కడ కిరికిరి చేశాను, నేను డేట్లు తొందరగా వేయలేదు, 3 months దాకా నేను డేట్ ఇవ్వలేకపోయాను అని అనుకుంటే వచ్చి కూర్చున్నారు. కూర్చొని బాగుమని గారు చాలా బాగా చేశారు అన్న. అసలు అది చెప్పడానికి వైజాగ్ రావాలా? ఎడిటర్ మోహన్ గారు గ్రేట్ ప్రొడ్యూసర్ గారు. అదే ఒక ప్రశంస నాకు. ఎట్లంటే నువ్వు సినిమా చూడని మంచిది, నేను బాగా కోపం వచ్చింది నీ మీద, అందరూ చూశారు కానీ నువ్వు న్యాచురల్గా చేసినట్టుంది అని చెప్పినట్టు నేను తెలుసుకున్నాను. అది ప్రొడ్యూసర్ అంటే. ఇన్ని సినిమాలు చేశాను కానీ అట్లా వచ్చి ఒక సినిమా సక్సెస్ అయితే సంతోషపడతారు, సెలబ్రేట్ చేసుకుంటారు. సరే డబ్బులు లేకపోతే అనేది అన్ని ఉంటాయి, కానీ ఒక ఆర్టిస్టును ఏదో పని మీద వచ్చారో ఏమో, లేక నా కోసం వచ్చారు, వైజాగ్ వచ్చి ఎక్కడో షూటింగ్లో ఉంటే నన్ను నేనున్న హోటల్కి వచ్చి అభినందించారంటే ఇదిరా ప్రొడ్యూసర్ అంటే, ఇలా ఉండాలి, గ్రేట్నెస్ అంటే ఇది అని చెప్పి చాలా సంతోషం. అలా చాలా ఉన్నాయి వారి గురించి చెప్పడానికి. కెమెరా పక్కన కూర్చుంటారండి, డైరెక్టర్ గారు పక్కన ఉంటారండి, కళ్ళు మాత్రం ఆర్టిస్ట్ మీద ఉంటాయండి. అంటే ఆయన ఏం చేస్తున్నాడు, డైలాగ్ ఎక్కడ చెప్తున్నాడు, ఎటు చూస్తున్నాడు, అన్ని మామూలు అర్థాలు చేసినప్పుడు దాన్ని 1000 భూతద్దాలు చూస్తుంటాయి. ఆ 1000 భూతద్దాలు చూసేది నటనే కావచ్చునేమో కానీ ఎడిటింగ్ అయిపోతుందండి మైండ్. ఎడిటింగ్ షాట్ ఇక్కడ కరెక్ట్, బాబా ఇది ఇక్కడ దీన్ని కనిపెడితే ఇదే జరుగుతుంది. సినిమా అయిపోయేసరికి ఎడిటింగ్ అయిపోతుంది. నెగిటివ్ షూటింగ్ లాగా ఉంటుంది కానీ ఎడిటర్ మోహన్ గారి దృష్టిలో సినిమా అయిపోయింది, ఎడిటింగ్ అయిపోయింది. ఆ రీడింగ్ ఎప్పుడు పోవాలనే రేంజ్లో ఉంటారు. ఇది నేను వారిలో గమనించిన గొప్పతనాలు. వారన్ని హిట్లు కొట్టారంటే మాలాంటి వాళ్ళకు మంచి మంచి క్యారెక్టర్లు ఇచ్చి నంది అవార్డులు ఇప్పించారంటే వారి ప్రతిభ, వారి ఆలోచన విధానం, వారి సిన్సియారిటీ, పనే దైవం అంటారు కదా, ఆ దైవంగా పనిని స్వీకరించారు కనుకనే వారు చేయగలిగారు. ఇట్లా సినిమాకు 1 గంట మాట్లాడితే కూడా సరిపోదు వారి గురించి కనుక వారు అందుకే ఎడిటర్ మోహన్ గారు అయ్యారు. ఈ సాంగ్ నా మైండ్లో ఉంటుంది, ఆ డ్యాన్స్, ఆ కట్స్, ఆ కసి, ఆ చూపు. చిరన్నను మించిన వారు లేరని తీరుకుంటాను. అన్ని పాటలు అసలు ఒకటి అలా కాదండి, కానీ హిట్లర్లో 2 పాటలు అన్ని పాటలను బీట్ చేస్తే అనిపిస్తుంది. నడక తెలిసిన నవ్వులకు అసలు ఆ రంభ నడులు మోకాల మీద నడుస్తూ చిరన్న చూపుంటది అసలు. అది అలా 6 పాటలు హిట్టున్న డ్యాన్సులతో ఉన్న సినిమాలతో పోయిన 2 పాటలు వర్తించినాయి హిట్లు. అందరి క్యారెక్టర్లు కూడా మంచి సెంటిమెంట్. చిరన్న కంటతడి పెట్టుకొని అందులో మరి చిరన్న ఒప్పుకున్నాడా లేకుంటే ప్రొడ్యూసర్ డ్రగ్స్ కూడా అండి, చక్కని విషయం. రాముడు మంచివాడు. అసలు ఆ ప్యాటర్న్ ఎప్పుడు చిరంజీవి గారు ఏ సినిమాలలో వేయాల గమ్మత్తు రాసింది సింపుల్ గా. కానీ ఇక అసలు చిరణ్ అంటే చిరణ్ అనుకోండి. అట్లా ఈ హిట్లర్ పిక్చర్ ఖచ్చితంగా నూతన సంవత్సరంలో రిలీజ్ అవుతుంది. మళ్ళీ డెఫినెట్ గా విజయాలు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో చిరన్న కథ బయటికి రాలే, ఇంత ఊపు సినిమా రాలే, వస్తుంది ఇప్పుడు మళ్ళీ. మళ్ళా పాత రోజులు జడ్జనగర్ జనాలే మళ్ళా అప్పుడు నెల్లూరులో చేశారు 100 days. కానీ ఈసారి ఈ దగ్గరలో హైదరాబాద్ షూటింగ్ చేయాలని కోరుకుంటున్నాను గారిని. Hi, this is Anchor Monica. Do subscribe to Chiranjeevi TV.